మగవారి వీర్యం ఎప్పుడైనా సరే చిక్కగా ఉండాలి. వాళ్ళకు తెలుస్తది. యూజువల్లీ చాలామంది చెప్తుంటారు, మా వీర్యం నీళ్ళలాగా అయిపోయిందంటారు. ఈ నీళ్ళలాగా ఎందుకు అయిపోతుంది? వాటరీ సెమెన్, దాన్ని సెమెన్ అంటారు. ఫస్ట్ మనం చూసుకుందాం వీర్యం. వీర్యంలో ఏమేమి ఉంటుంది? వీర్యం అంటే సెమెన్. సెమెన్‌లో ఏముంటుంది? సెమెన్‌లో స్పర్మ్స్ ఉంటాయి. ఇంకా దానికి న్యూట్రిషన్ లాగా ఇంకా సెమినల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అందులో ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి. ఆ స్పర్మ్స్ హెల్దీ అవ్వడానికి ఆ స్పర్మ్స్ కి డైట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బాల్స్ టెస్టిస్లో స్పర్మ్స్ అక్కడ ఉత్పత్తి అవుతాయి. దాని తర్వాత అవి ఒక ట్యూబ్లో వచ్చేస్తాయి. ఆ వ్యాస్ డిఫరెన్స్ అంటారు. అక్కడ వచ్చి అవి ఉండి అక్కడ వాళ్ళకు గ్రోత్ అవుతుంది. అక్కడే ఈ సెమినల్ ఫ్లూయిడ్ అంతా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రతిక్రియలో ఉంటారో, ఎప్పుడైతే మీకు ఇజాకులేషన్ అంటే వీర్యం వెళ్తుందో, అప్పుడు ఏమవుతుందంటే ఈ వీర్యము ఏదైతే ఉంటుందో, సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్తుంది. ఎక్కడ? యూరెథ్రాలు. ఆ యూరెథ్రా ఏదైతే ఉంటుందో, అంటే బ్లాడర్ నుంచి యూరిన్ కూడా వస్తుంది అక్కడ నుంచి, ఇక్కడ నుంచి స్పర్మ్స్ కూడా వెళ్తాయి. అయితే అక్కడ ఎప్పుడైతే స్పర్మ్స్ వెళ్తాయో, కోరికలు మీరు పార్టిసిపేట్ చేయారు, ఇప్పుడు ఇజాకులేషన్ అవ్వాలనుకోండి మీరు, అప్పుడు అంటే వీర్యం బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. అదేం చేస్తుంది? ప్రోస్టేటిక్ ఫ్లూయిడ్ తోని పంపు చేసి ఆ వీర్యాన్ని యోని లోపలికి పంపు చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే వీర్యము ఎలా పల్చగవుతుందో చూడండి. వీర్యము అక్కడి నుంచి ఎప్పుడైతే వస్తుందో, స్పర్మ్స్ ఒకవేళ అందులో ఉంటే అది చాలా చిక్కగా ఉంటుంది. ఒకవేళ స్పర్మ్స్ తగ్గిపోతే అది పల్చగా అయిపోతుంది. ఇప్పుడు ఈ స్పర్మ్స్ ఎందుకు తగ్గిపోతాయి చూద్దాం. స్పర్మ్స్ ఎందుకు తగ్గిపోతాయంటే, రిపీటెడ్ ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే, ఆర్కైటిస్ అంటారు, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ అయితే అక్కడ స్పర్మ్స్ ఎక్కువ ఉత్పత్తి అవ్వవు. ఒకవేళ వచ్చినా కానీ ఎపిడెడమిస్ అంటారు, అక్కడ ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే లోపల వచ్చిన తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. అక్కడ కూడా యూరెథ్రాల్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే క్వాంటిటీ ఆఫ్ స్పర్మ్స్ తగ్గిపోతే సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది వాటరీ నీళ్ళలాగా అయిపోతుంది. పెళ్లి కాని అబ్బాయిలకు ఎప్పుడైనా సరే ఇది పల్చగా ఉంటే చాలా అంటే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్లూయిడ్లో ఒకవేళ స్పర్మ్స్ లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అంటే పిల్లలు పుట్టకపోవడం. స్పర్మ్స్ తక్కువ అయిపోతే ఆలిగోస్పర్మియా, ఒకవేళ ఒక్క స్పర్మ్ కూడా లేకపోతే ఎజోస్పర్మియా. ఇలాంటి కేసెస్లో మనము ఏంటంటే 1 year అయిపోయింది అనుకోండి, పిల్లలు అవ్వట్లేదు, మరి సెమినల్ ఫ్లూయిడ్ వీర్యం చూస్తే చాలా అంటే వాటరీ నీళ్ళలాగా అయిపోయింది. మరి అంటే అప్పుడు వాళ్ళు సెమెన్ అనాలిసిస్ అనే ఒక చిన్న టెస్ట్ వస్తుంది. ఆ టెస్ట్ చేపిస్తే అందులో తెలుస్తుంది. ఒకవేళ మీకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే దానికి యునానిలో చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇదైతే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది వాటరీ నీళ్ళలాగా అయిపోతే మీకు అంటే ఎక్కువసేపు మీరు చేయలేరు, ప్రీమాచ్యూర్ ఇజాకులేషన్కి వస్తారు మీరు. ఇక్కడ ఒకవేళ మీకు శీఘ్రస్ఖలనం ప్రాబ్లం డెవలప్ అయిందంటే మీరు చూడాలి, అక్కడ వీర్యము నీళ్ళలాగా అయిపోయింది. ఆ వీర్యము అంటే అది అంత గట్టిగా లేదు. ఇప్పుడు చూడండి, పాలు పెరుగులో డిఫరెన్స్ ఎలా ఉంటుంది? పెరుగు కొంచెం చిక్కగా ఉంటుంది, పాలు పల్చగా ఉంటాయి, ఇవి ఫ్లో అయిపోతాయి. అది పెరుగు కొంచెం మనం ఎంత వేసినా అది వెళ్ళదు. అలాగే అంటే ఆర్గాజం ఏదైతే టైం ఉంటుందో, అంటే ఎప్పుడైతే వీర్యం వెళ్తుందో అది కొంచెం సేపు, ఒక 15 seconds కూడా ఎక్కువగా వెళ్తే మీకు ఒక రకమైన బాడీలో ఆనందం వస్తుంది, హార్మోన్స్ సీక్రెట్ అవుతాయి, మీకు ఒక రకమైన హెల్త్ పరంగా చాలా ఇంట్రెస్ట్ అంటే ఇంకా వస్తుంది మీకు, ఇంకా హెల్తీ కూడా అవుతారు మీరు. అలాగే ఒకవేళ ఈ సెమినల్ ఫ్లూయిడ్ నీళ్ళలాగా ఉంది అంటే ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. యూరెథ్రాలో ఆర్ మన ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్స్, అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్ రావడం వలన కూడా మీ సెమినల్ ఫ్లూయిడ్ నీళ్ళలాగా అయిపోతుంది. అయితే ఎప్పుడైనా సరే మీరు దాన్ని నీళ్ళలాగా అవ్వగానే మీరు చూడండి, మీ సెక్స్ లైఫ్ మీద, మీ బెడ్రూమ్ లైఫ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు 1 minute లోపలనే ఒకవేళ అయిపోతున్నారంటే మీరు గమనించండి, మీ వీర్యము అట్లా నీళ్ళలాగా అయిపోయిందా, ఒకవేళ గట్టిగా ఉందా లేదా అన్నట్టు మీరు చూడండి, అది స్టడీ చేయండి. యూజువల్లీ ఇది ఉంటుంది. మా దగ్గర యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి దీనికి. మేము
ఈ వీర్యము చిక్కగా ఉండేటట్టు చేస్తాము. ఆ వీర్యం ఎప్పుడైనా సరే అందులో స్పర్మ్ కౌంట్ ఎక్కువైపోతుందా మీరు గమనిస్తారు. 20-40 రోజుల మధ్యలోనే మీకు మీ వీర్యము గట్టిగా అవుతుంది. డెఫినెట్లీ మీకు మీ టైమింగ్ ఇంక్రీజ్ అవుతుంది. మినిమం 5 to 7 minutes మీరు మంచిగా చేయగలుగుతారు. ఇంకా ఎక్కువ కూడా చేయగలుగుతారు, కానీ మినిమం అయితే ఇంత మీరు చేయగలుగుతారు. వీర్యం చిక్కగా పడాలంటే ఎప్పుడైనా సరే 2-3 విషయాలు గుర్తుంచుకోవాలి మనము. ఒకటైతే డైట్ మంచిగా ఉండాలి, నిద్ర మంచిగా ఉండాలి. నిద్ర మంచిగా ఉంటే టు బి ఫ్రాంక్ టెస్టిస్టెరాన్ లెవెల్స్ మంచిగా ఉంటాయి. ఆ టెస్టిస్టెరాన్ లెవెల్స్ స్పర్మ్ జెనసిస్లో కూడా పనిచేస్తాయి. యూజువలీ ఏంటంటే వీర్యం చిక్కగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏంటంటే హస్తప్రయోగం చేసి కూడా వీర్యం 2-3 సార్ల దినంలో తీసేస్తే అది ఎక్కడి నుంచి అంటే పల్చగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే ఏంటంటే వీర్యం ఎప్పుడైనా సరే మీకు అక్కడ పోయి మళ్ళీ ఉత్పత్తి అదే వచ్చేది ఎంత 2.53 ml 4 ml మ్యాక్సిమం, అది అక్కడ జమ అవ్వడం అంటే మళ్ళీ టైం పడుతుంది. ఒకసారి వీర్యం వెళ్ళిన తర్వాత యూజువల్లీ మీరు చూడండి, ఎప్పుడైనా సెమానాలిసిస్ టెస్ట్కి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు, మీకు 3 days అబ్స్టినెన్స్ అని చెప్తారు. 3 రోజులు మీరు కలవకుండా ఉండాలి, దాని తర్వాత వెళ్ళండి అంటారు. వెళ్ళి టెస్ట్ ఇవ్వమండి అంటారు. ఎందుకు అన్ని రోజులు పడుతుంది అది అక్కడ జమ అయ్యే వరకు. ఇట్ ఈస్ నేచురల్. మీరు ఒకటేసారి కొంతమంది చెప్తుంటారు, నేను 3 సార్లు చేశాను, 4 సార్లు చేశాను. మళ్ళీ కంప్లైంట్ ఏముంటుందంటే తొందరగా అంటే ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, తొందరగా వెళ్ళిపోతుంది అంటారు. ఎందుకంటే ఇదే ఈ డైట్ మంచిగా లేకపోవడం వలన, నిద్ర మంచిగా లేకపోవడం వలన, ఇంకా ఎక్కువ సార్లు చేయడం వలన సెక్స్ ఏదైతే ఉంటుందో మీరు చేయకపోతే, అస్సలు చేయకపోతే కూడా ప్రాబ్లం వస్తుంది. మీరు ఎక్కువ చేస్తే కూడా మీకు వీక్నెస్ వస్తుంది. అందుకనే బ్యాలెన్స్లో తీసుకెళ్ళాలి. రోజుకి ఎన్నిసార్లు కాదు, వారానికి ఎన్నిసార్లు అనేది ఇంపార్టెంట్. రోజుకి ఎవరికైనా సరే అడ్వైజబుల్ ఉండదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఓకే, నా రోజుకి ఒకవేళ చేయగలిగితే కొన్నిసార్లు చేయాలి. కానీ ఏంటంటే అడ్వైజబుల్ ఎప్పుడైనా సరే వీక్లీ ట్వైస్. చూడండి, ఆ కాలంలో నుంచే యునాని సైన్స్లో చెప్పేశారు వీక్లీ ట్వైస్ అని. అసలు సైన్స్ అంతా అడ్వాన్స్ లేకపోతే కూడా ఇప్పుడు చెప్తున్నారు 3 రోజులు మీరు కలవకుండా ఉండాలి, దాని తర్వాత 4వ రోజు వచ్చి టెస్ట్కి ఇవ్వమని. ఎందుకంటే అది అప్పుడు అంత లెవెల్ అంత క్వాంటిటీ జమ అవుతుంది అనమాట 3-4 రోజుల్లో. అప్పుడు చేస్తే ఆర్గాజం కూడా వస్తుంది, కౌంట్ కూడా పీక్ పైన ఉంటుంది, ఎరెక్షన్స్ కూడా మంచిగా వస్తాయి, అవన్నీ ఉంటాయి. అందుకని ఇలాంటి ఎప్పుడైనా సరే అందుకనే మీరు ఒక లిమిట్లో చేసుకుంటూ వీర్యాన్ని మీరు కాపాడుకోండి. అలా విచ్చలవిడిగా హస్తప్రయోగం చేసి అది తీసేయడం, మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి మీకు. వీర్యము వాటరీ అయిపోయింది, నీళ్ళలాగా అయిపోయింది, ఎక్కువసేపు చేయలేకపోతున్నాం మేము అని, వీర్యము అంటే డ్రాప్ బై డ్రాప్ వెళ్ళిపోతుంది, మాట్లాడగానే ప్రీకం లాగా వెళ్ళిపోతుంది, ఇవన్నీ కంప్లైంట్స్ వస్తుంటాయి. అందుకని వీర్యాన్ని ఎప్పుడైనా సరే మీరు మంచిగా చిక్కగా ఉంటేనే వీర్యము మీరు ఎక్కువసేపు చేయగలుగుతారు, హెల్దీ ఉంటారు. దాని కొరకు మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్.